నమస్తే. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల చర్చ రచ్చరచ్చగా సాగుతూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉందని తెలుసుకోవడానికి ఓయూకి వచ్చినాను. కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ప్రభుత్వం పైన తీసుకొస్తున్నటువంటి ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది, ఏం అడుగుతా ఉన్నారో, అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ మీరు ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి ఎందుకు ఇంత భారీ ఎత్తున తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉన్నది? దేనికోసం? అంటే మనము ప్రజెంట్ సీనియర్ అయిపోయినా ఒక 6 నెలలు ఎన్నుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది ఒకసారి మనం తెలుసుకుందాం. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 2,67,316 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు గుర్తించినాం మేము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నిరుద్యోగుల గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అంటే నిరుద్యోగులు ఏమని అడిగిర్రు? అంటే మన కోకాపేటలో ఒక ఎకరం భూమి కావాలని అడిగిర్రా? లేకపోతే మేము కూర్చుంటాము మమ్మల్ని కూర్చోబెట్టి పోషించమని అడిగిర్రా? ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటికి నోటిఫికేషన్ వేయండి, మేము కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని మా బతుకులు బాగుపడదని చెప్పి అడుగుతుర్రాలు. దానికి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలే మేనిఫెస్టోలో పెట్టిర్రు. గిదే డిఎస్సి నోటిఫికేషన్ కేసీఆర్ వేస్తే ఈ దొంగ డిఎస్సి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మెగా డిఎస్సి వేసామని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్నా? మాట్లాడాలి కదా. గదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు తప్పితే 24,000 మెగా డిఎస్సి ఖాళీ ఉంటే కేవలం బీఆర్ఎస్ చేసినటువంటి నోటిఫికేషన్ని ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు హడబడేసినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ చదువు చెప్పేటోళ్ళు లేరురా నాయన అంటే, నువ్వు పాఠశాలను ఆదర్శ పాఠశాల ఎట్లా మారుస్తావు? నువ్వు చదువు చెప్పేటోళ్ళు కావాలి కదా. విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 27,000 రెవెన్యూ ఉద్యోగాలు ఉంటే కేవలం 19,000 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. అంటే 8,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 8,000 ఖాళీల్లో కేవలం 2,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఇంకా 6,000 పోస్టులు ఎవరు భర్తీ చేయాలి? నిరుద్యోగులను కొత్త పోస్టులు క్రియేట్ చేయమని చెప్పట్లేదు కదా, ఉన్న పోస్టులనే భర్తీ చేయమని చెప్తుర్రు. ఆ భర్తీ చేయమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినాయి కదా. అంటే రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా హామీలు ఇవ్వండి, వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వింతగా మాట్లాడుతున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలు కాలేదు కదా, ఇప్పుడే మీరు అందుకు దుమ్మెత్తి పోస్తారు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి అడుగుతారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది మేము చెప్పినామా? నిరుద్యోగులు చెప్పిరా? విద్యార్థి సంఘాల నాయకులు చెప్పిరా? కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? బీజేపీ పార్టీ చెప్పిందా? స్వయాన మీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా 100 రోజుల హామీలు అమలు చేస్తామని చెప్పేసి. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నాడు. తెలంగాణ రాష్ట్రము అప్పుల కుప్పలాగా మారింది, నిధులు లేవని చెప్పేసి. ఎలక్షన్ టైంలోనేమో ప్రతి ప్రచార సభలోనేమో కేసీఆర్ మీద దుమ్మె ఎత్తిపోసింది నువ్వే. అప్పుల తెలంగాణగా మార్చిండు, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్లు అప్పైందని చెప్పింది నువ్వే. అప్పుడు తెలియదా నీకు మరి అప్పులేనాయని చెప్పేసి? ఇప్పుడేమంటున్నావు? లంకె బిందులను వచ్చినా మొత్తం తుడిచిపెట్టిపోయారని చెప్తున్నావు. అప్పుల తెలంగాణ అని చెప్పింది నువ్వు విమర్శించుతూ నువ్వే కదా. హామీలు ఇష్టప్పుడు తెలియాలి కదా, నిధులు లేవు అని ఆలోచించి చేయాలి కదా. హామీలు ఇష్టప్పుడేమో అప్పులు గుర్తుకు రావు, ప్రభుత్వంకి వచ్చిన తర్వాతనేమో అప్పులు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. ఏ ప్రభుత్వానికైనా కొంచెం టైం ఇవ్వాలని అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు కూడా. ఎందుకు 6 నెలల నుంచి అనవసరంగా ఇది కొంతమంది ప్రతిపక్షాలు కావాల్సిన నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఓకే, మరి మీరు ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడతాను అనుకుంటే మరి మీరు అప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టిరా? మీరు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మీరు అనుకున్నట్టే మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిరా? మీరు మాట్లాడినట్టయితే అది కూడా మరి కరెక్టే కావాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు ఏ రాజకీయ పార్టీ రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు కాదు. ఎందుకంటే కేసీఆర్ దీక్ష విరమిస్తే ఆ దీక్షని భుజాల మీద మోసింది విద్యార్థులు. గిదే ఉస్మానియా విద్యార్థులు, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి సమాజం మొత్తం కూడా ఆ తెలంగాణ ఉద్యమం భుజస్కంధాల మీద మోసి విజయ తీరాలు చేసినటువంటి విద్యార్థులు తెలంగాణ విద్యార్థులకు సమాజంలో ప్రపంచంలో జరిగిన ప్రతి విషయం పైన అవగాహన ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ, ఏదో వేరే పొలిటికల్ పార్టీ ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా మంచి అవగాహన ఉంది. ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే మీరు కూడా మరి విద్యార్థులను రెచ్చగొడితే మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేసారు అనుకోవచ్చు. మరి అట్లా కాదు కదా. 100 రోజుల హామీలు అమలు చేసామని చెప్పింది మీరే. ఎవరు మేము అడిగినామా? 100 రోజుల హామీలు అమలు చేయని చెప్పేసి చెప్పింది మీరే కదా. ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి 100 రోజులు అమలు చేసామని చెప్పింది మీరే. అమలు చేయకుండా ఫెయిల్ అయింది కూడా మీరే కదా. ఇప్పుడేమో 6 నెలలు టైం కావాలి, సంవత్సరం టైం కావాలి,
దేనికి టైం కావాలి? నోటిఫికేషన్కి టైం కావాలా? నోటిఫికేషన్కి కాదు కదా టైము. నోటిఫికేషన్ ఏంది ఒక రోజులో గడివచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ భర్తీ చేసే ఆ ప్రక్రియ ఎక్కువ నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులకు భర్తీ చేస్తే ఏమవుతుంది? దానికి టైం అవసరం లేదు కదా. కావాలని విద్యార్థి నిరుద్యోగుల్ని ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. నిరుద్యోగం వచ్చిన బల్మూరి వెంకట్ ఉద్యోగం అయిపోయాడు, నిరుద్యోగం వచ్చిన తీర్మార్మలని ఉద్యోగం అయిపోయాడు. కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకు నిరుద్యోగులు ఉన్నారంటే, ఒకవేళ నిరుద్యోగులు ఉద్యోగులుగా మారితే ఇటువంటి రాజకీయ నిరుద్యోగులు పబ్బం గడుపుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ నిరుద్యోగులుగా ఉంచేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులారా, మీరెవ్వరు కూడా ఏదైతే ఆవేశానికి లోను కావద్దు. మీ అందరి పక్షాన మేము ఉన్నాం. ఏబీవీపీ తరపున మేమందరం కూడా కొట్లాడతాము. మీ అందరి హక్కుల కోసం మేమందరం కూడా మీ అందరి హక్కులు నెరవేరే వరకు, మీ డిమాండ్లు నెరవేరే వరకు మీ పక్షాన నుండి కొట్లాడే బాధ్యత మాది. మీరెవరు కూడా అధైర్యానికి లోను కావద్దు. మీరు కష్టపడి చదివి మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము కోరుతా ఉన్నాం. ఏం చెప్తారు ప్రభుత్వం?